Hello everyone. So 2 days ముందు స్కూల్ కూడా రీఓపెన్ అయింది, స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఇప్పుడు పిల్లలు కూడా వస్తూ ఉన్నారు స్కూల్స్కి. సో నిన్న ఎల్పై స్కూల్లో వెళ్ళాను, అక్కడ ఉంది 10% పిల్లలు వచ్చారు. సో నేను ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, స్కూల్స్ 100% అటెండ్ చేయండి. మీరు స్కూల్ అటెండ్ చేస్తేనే కొంచెం మీకు మంచి విద్య అందిస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. తర్వాత ఈరోజు ఇక్కడ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ మరియు ఎలక్షన్ సెక్షన్ వాళ్ళు SIR ఒక స్పెషల్ అవగాహన రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ ద్వారా. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ సత్తార్ గారు, తర్వాత SP గారు హూ హెస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ అలాంగ్ విత్ అదర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, AC రెవెన్యూ గారు, ACUT గారు అండ్ ఆల్ ద district officers who have participated in this. So SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఇంతకుముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎప్పుడు జరిగింది? 2002లో జరిగింది. సో 2002 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ లిస్ట్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ దగ్గర, తర్వాత CEO ఆఫీస్, తర్వాత అందరూ AEROs దగ్గర ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది? సో నిన్నటి నుంచి ఇన్యూమరేషన్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇన్యూమరేషన్ ఫార్మ్స్ అంటే ఇన్యూమరేషన్ ఫార్మ్స్లో ప్రీ ఫిల్డ్ ఇన్ఫర్మేషన్ కొన్ని ఉంటాయి, తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ ఓటర్కి ఫిల్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ పేరు ఏంటి, తర్వాత ఇప్పుడు హస్బెండ్ పేరు, ఫాదర్ పేరు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇన్యూమరేషన్ ఫామ్లో అడుగుతారు. సో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక హెల్దీ ఓటర్ లిస్ట్ తయారవుతుంది. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఒక హెల్దీ ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి ఇది చాలా స్పెషల్ ఎక్సర్సైజ్. సో అందరూ పార్టిసిపేట్ చేయాలి. తర్వాత ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు అండ్ యూత్ వాళ్ళు కూడా ఉన్నారు. సో 18+ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ ఎలిజిబుల్ 100% మీరు ఓటర్ లిస్ట్లోనే నమోదు చేయండి. మీరు ఓటర్ లిస్ట్లో నమోదు చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు మీకు ఓటింగ్ హక్కు అవుతుంది. సో యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో యూత్ అంటే ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో 100% మీరు ఓటర్ లిస్ట్లో నమోదు చేయాలి. నమోదు చేసినాక వెన్ ఎవర్ ఎలక్షన్స్ కమ్ యూ కెన్ డైరెక్ట్లీ ఓట్ ఇన్ దట్ పర్టికులర్ ఎలక్షన్స్. సో ఒక SIR షెడ్యూల్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇన్యూమరేషన్ ఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ 15th జులై నుంచి 24th జులై వరకు ఇన్యూమరేషన్ ఫార్మ్ డిస్ట్రిబ్యూషన్. తర్వాత నెక్స్ట్ BLOs ఇంటికి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. ఓటర్ లిస్ట్లో పేరేంటి, మదర్ పేరేంటి, హస్బెండ్ పేరేంటి, తర్వాత పోలింగ్ స్టేషన్ సంఖ్య ఏంటి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఫోన్ నంబర్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినాక ఒక డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ అవుతుంది. సో డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో అబ్జెక్షన్స్ ఉంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో అబ్జెక్షన్స్ కూడా తీసుకుంటాము, డిస్పోజ్ కూడా చేస్తాము. సో ఫైనల్ ఎలక్టరల్ రోల్ 1st అక్టోబర్ 2026లో ఫైనల్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం SIR పీరియడ్